విశాఖపట్టణం అనగానే మనందరికీ వెంటనే గుర్తొచ్చేది అందమైన బీచ్లు, కూల్ వెదర్, అలాగే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కదా. కాని ఈ స్మార్ట్ సిటీకి ఒక స్పిరిచువల్ హార్ట్ బీట్ ఉందన్న విషయం మీకు తెలుసా? అదే సాక్షాత్తు ఈ నగరానికే రక్షక దేవతగా, ఇక్కడి ప్రజల జీవితాల్లో ఒక భాగమైపోయిన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయం. ఈ విశ్లేషణలో ఆ ఆసక్తికరమైన ఆలయ కథను, ఆ అమ్మవారి ప్రత్యేకతలను మనం తెలుసుకోబోతున్నాం. ఒక్కసారి ఆలోచించండి. ఎక్కడో ఒక చిన్న చెట్టు కింద దొరికిన సాధారణ విగ్రహం ఆ తర్వాత ఒక మహానగరానికే రక్షకదేవతగా ఎలా మారింది? వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదూ. ఒక చిన్న పల్లెటూరు స్థాయి నుంచి నేటి ఆధునిక మహానగరంగా వైజాగ్ ఎదిగిన క్రమంలో ఈ అమ్మవారి మీద భక్తులకున్న నమ్మకం కూడా అంతే బలంగా ఎలా వేళ్లూనుకుందో చూస్తే మనం నిజంగా సర్ప్రైజ్ అవుతాం. సరే, ఇప్పుడు మొదటి విభాగంలోకి వెళ్దాం. అదే విశాఖ ఆరాధ్యదేవత కనక మహాలక్ష్మి అమ్మవారు అనగానే వైజాగ్ ప్రజల కళ్లల్లో తెలియని ఒక భక్తిభావం, ఒక ఎమోషన్ కనిపిస్తాయి. ఇది కేవలం ఒక గుడికి సంబంధించిన విషయం కాదు, ఒక నగరానికి, దాని మూలాలకు మధ్య ఉన్న ఒక బలమైన ఆధ్యాత్మిక బంధమని చెప్పొచ్చు. రెండవ విభాగం చారిత్రక నేపథ్యం. అసలీ బంధం ఎలా మొదలైందో తెలుసుకోవాలంటే మనం కొద్దిగా టైం మెషిన్ ఎక్కి గతంలోకి వెళ్ళాలి. అంటే విశాఖపట్నం కేవలం చిన్న చిన్న గ్రామాల సమూహంగా ఉన్న కాలంలోకి అనుమాట. అప్పట్లో అంటే పాత రోజుల్లో బురుజుపేట అనే ఏరియాలో ఒక పెద్ద చెట్టు కింద అమ్మవారి విగ్రహం మొట్టమొదట కనిపించిందట. అప్పటి గ్రామస్తులు దాన్ని చూసి, అరే, ఇది ఖచ్చితంగా దేవుడు మనకిచ్చిన సిగ్నల్ అనుకున్నారు. వెంటనే ఎంతో భక్తితో అక్కడొక చిన్న మండపంలాంటిది కట్టి పూజలు చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాతేమైందో తెలుసా? అమ్మవారి మహిమల గురించి వార్తలు కార్చిచ్చులా వ్యాపించాయి. కోరిన కోరికలు ఇట్టే తీరుతున్నాయని తెలిసి భక్తులు పెరగడంతో ఆ చిన్న మండపం కాస్త క్రమంగా ఇంత పెద్ద దేవస్థానంగా అభివృద్ధి చెందింది. మూడవ విభాగం తెరచియున్న గర్భగుడి. ఇక్కడే మీకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి. ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన దేవాలయాలున్నాయి, కానీ ఈ ఆలయం ఆర్కిటెక్చర్ మిమ్మల్ని ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తుంది. సాధారణంగా మనం ఏ గుడికి వరిగినా గర్భగుడికి తలుపులుంటాయి, పూర్తిగా క్లోజ్ చేసి ఉంటుంది కదా. కాని ఇక్కడ సీన్ వేరు. ఆశ్చర్యకరంగా ఇక్కడ గర్భగుడికి తలుపులు, గోడలు లాంటివి ఏమీ ఉండవు. అక్షరాలా ఓపెన్ అన్నమాట. దీని అర్థమేంటంటే అమ్మవారు ఎప్పుడూ భక్తులకు నేరుగా దర్శనం ఇస్తూనే ఉంటారు. ఎవరైనా సరే ఎలాంటి వీఐపీ క్యూలు, ఆటంకాలు లేకుండా దైవాన్ని చేరుకోవచ్చనే ఒక గొప్ప సమానత్వానికి ఈ నిర్మాణ శైలి ప్రతీకగా నిలుస్తుంది. అసలు జనాలు ఇంతలా ఎందుకు నమ్ముతారో తెలుసా? ఆ సీక్రెట్ అమ్మవారి పేర్లోనే ఉంది. కనకం అంటే బంగారం, మహాలక్ష్మి అంటే ఐశ్వర్యానికి, సిరిసంపదలకు అధిష్టాన దేవత. ఈ రెండు కలిపితే ఏర్పడిన పేరే కనక మహాలక్ష్మి. అంటే సంపదను, సక్సెస్ని, ఫ్యామిలీ పీస్ని ఇచ్చే దేవత అని అర్థం. అందుకే భక్తులకు అమ్మవారంటే అంత గురి. ఇక నాలుగవ విభాగం నమ్మకాలు మరియు ఉత్సవాలు. అసలు భక్తుల రోజువారీ జీవితంలో ఈ ఆలయం ఎలా ఒక భాగమైపోయిందో ఇప్పుడు చూద్దాం. మెయిన్గా చెప్పాలంటే భక్తులు 4 ముఖ్యమైన ఆశీర్వాదాల కోసం ఇక్కడికి వస్తుంటారు. 1, తమ బిజినెస్ బాగా డెవలప్ అవ్వాలని. 2, టెన్షన్ పెట్టే ఆర్థిక సమస్యలు ఏవైనా ఉంటే తీరిపోవాలని. 3, ఫ్యామిలీలో ఎప్పుడూ సుఖశాంతులుండాలని. ఇక ఫైనల్గా ఏ కొత్త పని మొదలుపెట్టినా అందులో సక్సెస్ గ్యారంటీగా రావాలని. ఈ 4 బలమైన నమ్మకాలే ఈ ఆలయానికి అసలైన పిల్లర్స్ అని చెప్పొచ్చు. ఈ గుడి దగ్గర వాతావరణం చూస్తే 2 డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ కనిపిస్తాయి. ఒకటేమో రోజువారీ భక్తి, అంటే స్థానికులు తమ పనులకు వెళ్లే ముందు క్యాజువల్గా వచ్చి అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకుని వెళ్తుంటారు. ఇది చాలా పీస్ఫుల్గా సాగే వ్యవహారం. కానీ మార్గశిర మాసం వచ్చిందంటే మాత్రం బొత్తిగా సీన్ మారిపోతుంది. ఆ పవిత్రమైన నెలలో భారీ ఎత్తున ఉత్సవాలు జరుగుతాయి. లక్షలాది మంది భక్తులతో గుడి కిటకిటలాడిపోతుంది. ముఖ్యంగా ఆ నెలలో వచ్చే గురువారాల్లో అయితే అస్సలు కాలు పెట్టడానికి కూడా సందుండదు. అదొక పెద్ద పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది. వైజాగ్ వాసులకు అమ్మవారితో ఉన్న ఎమోషనల్ కనెక్షన్ ఎలాంటిదంటే, ఏ కొత్త పని స్టార్ట్ చెయ్యాలన్నా ముందు ఇక్కడ అటెండెన్స్ వేయాల్సిందే. స్టెప్ 1 గుడికి రావడం, అమ్మవారి దర్శనం చేసుకోవడం. ఆ తర్వాతే స్టెప్ 2, అంటే అది కొత్త బిజినెస్ ఓపెనింగ్ అయినా, సొంత ఇల్లు కొనుక్కోవడమైనా, లేదా కొత్త బండి కొనడమైనా సరే ముందు దేవుడి ఆశీస్సులు తీసుకుంటే ఏ ఆటంకం లేకుండా పని పూర్తవుతుందనేది వాళ్ల గట్టి నమ్మకం.
సో ఫైనల్గా మనం ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. ఎంత మోడర్న్ వరల్డ్ అయినా, సిటీ ఎంత ఫాస్ట్గా డెవలప్ అవుతున్నా, ఎప్పటిదో నాటి ఆ పురాతనమైన విశ్వాసం ఈ రోజుకి ఒక మహానగరాన్ని ఎలా ముందుండి నడిపిస్తోంది, వాళ్ళ ప్రతి కొత్త ఆరంభానికి ఎలా మార్గదర్శకమవుతోంది. ఏదేమైనా ఈ చెక్కు చెదరని విశ్వాసమే విశాఖపట్నానికి ఒక స్పెషల్ ఐడెంటిటీని, ఒక ఆధ్యాత్మిక ఆత్మను ఇస్తోందని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈ విశ్లేషణ ద్వారా శ్రీ కనక మహాలక్ష్మి ఆలయ ప్రాముఖ్యత గురించి మీకొక మంచి క్లారిటీ వచ్చిందని ఆశిస్తున్నాను.